అయితే బట్టల షాపుల్లో క్లియరెన్స్ సేల్ పెడుతూ ఉంటారు. ఆన్లైన్లో సైతం కొన్ని వస్తువులపైన డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తూ ఉంటాయి. కానీ మద్యం విషయానికి వస్తే ఎంఆర్పి ధరలకే అమ్ముతూ ఉంటారు. అయితే యూపీలో ఏకంగా మద్యం క్లియరెన్స్ సేల్ పెట్టేశారు. అంతేకాకుండా 1+1 ఆఫర్తో పాటు సగం ధరకే మందును అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. దీంతో పాత మద్యం దుకాణాల వారు క్లియరెన్స్ సేల్ ప్రకటిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత దాదాపు 80% మందికి కొత్త లైసెన్సులు జారీ చేశారు. ఈ క్లియరెన్స్ సేల్లో భాగంగా అత్యంత ఖరీదైన విదేశీ మద్యం కూడా 70% నుంచి 80% డిస్కౌంట్తో అమ్మేస్తున్నారు. నోయిడాలోని వైన్ షాపుల్లో క్లియరెన్స్ సేల్ నడుస్తోంది. నిజానికి వైన్ షాపుల్లో క్లియరెన్స్ సేల్ అనేది ఒక వింత విడ్డూరం అనే చెప్పొచ్చు. ఈ క్లియరెన్స్ సేల్లో భాగంగా 3,000 రూపాయల విలువైన మద్యం కూడా కేవలం 1,000 రూపాయలకే అందిస్తున్నారు. ఇక బీర్ల పైన అయితే 1+1 ఆఫర్ నడుస్తోంది. పాత స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు వైన్ షాపుల యజమానులు భారీ తగ్గింపులు ప్రకటిస్తున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఇప్పుడు ఉన్న 80% మంది లైసెన్స్ హోల్డర్లను తొలగిస్తున్నారు. వారి స్థానంలో కొత్త లాటరీ విధానం అమలు చేసి లైసెన్సులను కేటాయిస్తారు. అయితే ఈ డిస్కౌంట్ పుణ్యమా అని మద్యం సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. రోజుకు కనీసం 10,000 బీర్ బాటిళ్లు, 30,000 ఫారెన్ లిక్కర్ బాటిళ్లు, 40,000 దేశీ మద్యం బాటిళ్లు అమ్ముడుపోతున్నాయి. సాధారణంగా 30 నుంచి 40% ఈ అమ్మకాల పెరుగుదల కనిపిస్తోందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు.